శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతువు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ, అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ ఉత్తరక్షేత్రాలు అనేటువంటివి రాహుకేతుకు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు, స్వక్షేత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. రాహుకేతువుల మార్పులు మే 18 నుంచి మనకు జరుగుతుంది. ఈ రాహుకేతుల మార్పు వల్ల కొన్ని గ్రహాలకి, కొన్ని రాసుల వారికి శుభాశుభ ఫలితాలు మనం చూసినట్టయితే కన్యకి ద్వాదశ స్థానంలో కేతువు, 6వ స్థానంలో రాహు. వీళ్ళకి యోగప్రదంగా కన్యారాశి వారికి కొంతవరకు చెప్పాలంటే రాహు యోగప్రదంగా ఉన్నాడు, కేతు అవయోగంగా ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా మనము రాహు ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాహు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఏమిటయ్యా ఫలితం అంటే ధైర్యబుద్ధి, వీర్యవృద్ధి, రిపునాశం సదాశుభం, గో భూమి శత్రువున లాభం రిపుస్తరో పడిహి. అంటే సాహసకృత్యాలు అంటే కొన్ని సాహసోపంత నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కనీవి నెరగారు మిమ్మల్ని చూడటం, ఇంత సాహసంగా మీరు చేస్తున్నారా అనేటువంటిది. సూక్ష్మబుద్ధి అంటే మనకు మైక్రో టెలిస్కోప్ ఉంటుంది కదా, అలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయటము. అంటే డిటెక్టివ్ లాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి తద్వారా మీరు గ్రహించటం, అక్కడ ఏమిటి విషయ పరిజ్ఞానం తెలుసుకోవటం, మనం ఏం చేస్తే పరిష్కారం అవుతుంది విషయాలు అనేది. పరాక్రమం అంటే కొంత ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు, ముందుకెళ్తారు. కష్టమైన రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా నశించిపోతారు, అంటే వాళ్ళ ఓటమిని చూస్తారు అనేది చెప్పబడుతుంది. అట్లాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమసిపోయే పరిస్థితి ఉంది, పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అలాగే సర్వ విషయాలందు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శత్రువులు కానీ, భూలాభాలు కానీ అంటే స్థిరాస్తి కొనుగోలు కానీ, ఓ స్థలం కొనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి యోగప్రదంగా ఉంది. కన్యకి ఈ యొక్క రాహు సంచారం వల్ల
కాబట్టి ఏదైనా దుర్భరమైన కష్టాలు అనిపిస్తున్నారో దానికి ఒక పరిష్కారం ఏర్పడుతుంది రాహు మారిన తర్వాత. అట్లాగే కొంత డబ్బులు వచ్చినా కూడా వాటిని వెచ్చించి వాటికి ఉద్యోగం చేసుకోవడం, ఏదైనా ఉద్యోగం నిరుద్యోగులు ఉన్న వాళ్ళు ఎంత వస్తే అంత, ఏ డబ్బు ఎంత వస్తే అంత మీరు వృత్తిలో చేరండి. వృత్తిలో కూడా అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో చేరండి. వృత్తిలో ఎంత వస్తే అంత, ఇవాళ రూపాయి వచ్చిందే ఆ రూపాయే మహద్భాగ్యం అనుకోండి. అలా ఉండండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలానే 12లో మీకు కేతువు సంచారం జరుగుతుంది. దారిద్ర్యం తరనాశంచ నేత్రపీడం రిపోభయం కార్యం విఘ్నం ప్రభాసంచ ద్వాదశస్థో పని. అయ్యా ద్వాదశ స్థానంలో కేతు ఉండడం వల్ల దారిద్ర్యము అంటే నేను ఇందాక చెప్పానుగా, రూపాయి సంపాదించిన అబ్బా రూపాయి అని అనుకుంటారు, అది మహద్భాగ్యం అనుకోమంటున్నాం. మా రూపాయికి అన్నీ వస్తాయి కదా కొనుక్కుంటాం కానీ ఆ రూపాయే రేపటి రోజున రూపాయి పెరిగే ఇంకా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ధన నష్టంచ అధికమైన ఖర్చులు పెట్టకండి, ఆర్భాటలకు పోకండి. ఎవరో మిమ్మల్ని ఏలన చేస్తారు, మీరు పెడతారు ఛాలెంజ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే అది ఛాలెంజ్ చేస్తారు. ప్రతి విషయానికి ఛాలెంజ్ చేయటం వల్ల అనవసరంగా ఖర్చు మీరే పెడతారు. కాబట్టి అలా ఛాలెంజెస్ వస్తే వాటిని శుభ్రంగా పక్కకు పెట్టేసేయండి, వాటిని సవాల్ చేయకండి. కాబట్టి అట్లా నేత్ర రోగము కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కళ్ళు చాలా బాగా చూడండి. ఎండాకాలం జరుగుతున్నటువంటి కాలం కాబట్టి స్పెక్స్ చాలా మంచిగా కూలింగ్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవటం చాలా మంచిది. యాంటీ గ్లేర్ లాంటి గ్లాసులు కానీ ధరించడం, ఎక్కువగా ఎండకు తిరగకపోవటం, లేకపోతే ఐ డ్రాప్స్ చేసుకోవటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంటికి సంబంధించిన వ్యాధులు ఏమి వస్తే జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసుకోవటం అనేది మంచిది. తర్వాత శత్రుమూలాన భయము, శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే శత్రు వృద్ధి క్షయం అవుతూనే ఉంది. రాహు మీకు 6లో ఉన్నాడు. శత్రువులు ఏమన్నా చేస్తారేమో, వాళ్ళే భయంగా ఉంటారు, గుప్పిట్లో పెట్టుకుంటారు. మీకు భయం అంటూ ఇక ఏమీ అవసరం లేదు. ఏదో మనస్సులో కొంత చింతన అన్న భావన ఉంటుంది, మమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని. అది ఏమీ అవసరం లేదు. తరచు ప్రయాణాలు, అనుకోకుండా ప్రయాణాలు జరుగుతుంటాయి. అంటే డబ్బు ఖర్చు కాసుకోవాలని అంటే మీరు పోతే ప్రత్యక్షంగా పోతే కానీ కొన్ని పనులు కావు, ప్రత్యక్షంగా మీరు వెళ్తేనే పనులు అయితే కొన్ని. కాబట్టి దానికి స్పెషల్గా మీరు కొంత ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది దాని అంటే పని కావటానికి. తర్వాత స్థానచలనము, ఉండే స్థానం నుంచి ఇంకో స్థానానికి మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులైతే స్థానచలనాలు ఉంటాయి. అట్లనే నూతనమైనటువంటి గృహప్రవేశాదులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటి స్థాన ప్రవేశాలు మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అంటే రాహుకేతువులు కొంత శుభయోగాన్ని కూడా ఇస్తున్నారు కన్యారాశి వారికి. కాబట్టి యోగదాయకంగానే ఉందని చెప్పవచ్చు. కానీ మీరు గణపతి నిరంతరం చేయటం, ప్రతినిత్యం గణపతి జపం చేయటం, గణపతి హోమం చేసుకోవటం, కేతువుకి సంబంధించినటువంటి ఆరాధన చేయటం, గణపతి చతురావృత్తి తర్పణం ప్రతి నెల చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కన్యారాశి వారికి. ఈ రాహుకేతువుల సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం. ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేడం, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం. అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం. అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతువు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబవ్వది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో
అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, మళ్ళీ అట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.